మనవరు మన వార్తలు చూద్దాం. యుద్ధ ప్రాతిపదికన టన్నెల్ డీవాటరింగ్ పనులు పూర్తి చేయమని ఆదేశించినా పూర్తి కాకపోవడంపై అధికారులు ఏజెన్సీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదని ఏజెన్సీలకు అధికారులకు కూడా ఉండాలని తెలిపారు. 2026 కల్లా వెలిగొండ పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో రెండోసారి వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ముంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో పరిశీలించారు. ఇటీవల ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్స్ లో డీవాటరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి. కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు 2026 కల్లా ఈ వెలిగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు సైకిల్ ర్యాలీతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సైకిల్ ర్యాలీని హోంమంత్రి అనిత జెండా ఊపి ప్రారంభించారు. యువత భవిష్యత్ రాష్ట్రానికి చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు అనిత. రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి కేసుల్లో దొరికితే కఠినమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్-ఐటీలో ఓ విద్యార్థి బలవన్మరణం చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని గుంటూరుకు చెందిన సృజన్ గా గుర్తించారు. ఎచ్చెర్ల ట్రిపుల్-ఐటీలో సృజన్ ట్రిపుల్-ఈ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. సృజన్ మృతితో ఎచ్చెర్ల ట్రిపుల్-ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వాలను అడిగేందుకు, నిలదీసేందుకు జాగృతి జనం పాట పట్టిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కృష్ణా జలాలను నల్గొండకు తీసుకురావాలని, లేకుంటే భూ నిర్వాసితులతో సీఎం ఇల్లు ముట్టడిస్తామని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువను తెలంగాణ సర్కార్ తమ ఆధీనంలోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు 18 సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది. ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీనికోసం కేసీఆర్ గారిని లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. కవిత నల్గొండ పర్యటన సందర్భంగా జాగృతి నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించింది. దీనిపై జాగృతి నేతలు మండిపడ్డారు. కావాలనే ఫ్లెక్సీలను తొలగించారని ఆరోపించారు. మేడారంలో 4 మంత్రులు పర్యటించారు. మేడారంలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నేపథ్యంలో పరిశీలించారు. అనంతరం మహాజాతర ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష జరపబోతున్నారు. ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు
ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చిందని. ఆదిలాబాద్ జిల్లా బోధలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు రైతు వేదిక దగ్గరకు భారీగా చేరుకున్నారు. పోలీసులకు ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే గులాబీ పార్టీ శ్రేణుల్ని సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అది అవాస్తవం. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేయలేదు. వాళ్ళే కావాలని చెప్పేసి ఒక రగడను సృష్టించి అదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టినని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను కావాలనే అడ్డుకుంటున్నారని, పోలీసు ఉన్నతాధికారులకు తాడిపత్రి పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలని తెలిపారు. దేవుడు తనకు మళ్లీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా బదిలిస్తామన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పెద్దారెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. వైసీపీ నేతలు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా ఆయన విమర్శించారు. ఫ్యాక్షనిజం చేస్తే ప్రజలు ఎలాంటి శిక్ష వేస్తారో గత ఎన్నికల్లో నిరూపణ అయిందన్నారు జస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ప్రైవేటైజేషన్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. వైసీపీ నేతలు కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా ఆయన విమర్శలు గుప్పించారు. ఫ్యాక్షనిజం చేస్తే ప్రజలు ఎలాంటి శిక్ష వేస్తారో గత ఎన్నికల్లో నిరూపణ అయిందన్నారు. దేనిగా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతానంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు. ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు బాగా మంచోళ్ళో తెలియట్లేదు. ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్లో తిరగాల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని దర్శనాలు నిలిపివేసి ఆలయ ప్రధాన గేటుకు తాళం వేశారు అధికారులు. అయితే తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, స్వామివారి దర్శనం కోసం రాత్రంతా ఆలయం బయట ఎదురు చూశామని భక్తులు చెబుతున్నారు. ముందస్తు ప్రకటనలు లేకుండా ఎలా దర్శనాలు నిలిపివేస్తారంటూ భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు. రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు ఏడాదిన్నర కాలంగా నత్తనడకన కొనసాగుతుండటంతో గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారి పనులు ప్రారంభమై ఏడాదిన్నర కావస్తున్నా కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయలేకపోతున్నారంటూ మండిపడ్డారు. రహదారి పనులు పూర్తి చేయకపోవడంతో రహదారిపై పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్లు మొదలేసి సంవత్సరం అవుతుంది. ఇంచుమించు పోయిన దీపావళికి మొదలేశారు. ఇప్పుడు వరకు దీని రోడ్డు పరిస్థితి లేదు. ఇంట్లో అన్నం తింటనమో మట్టి తింటనమో మాకు అర్థం కావట్లేదు. డిఈని అడిగితేనేమో వాటరింగ్ చేపిస్తున్నాం కదా అని సమాధానం చెప్తారు ఆయన. ఇంతవరకు కాంట్రాక్టర్ అడిగితేనేమో మేము పోతున్నాం కదా అని ట్రాక్టర్లతో సమాధానం చెప్తారు. ఇంతవరకు వాటర్ పోసిన వాళ్ళు లేరు. స్పైసీ కాడ నుంచాను అవతల వరకే ఇల్లు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్కి, మిగతా వాళ్ళకి ఎవరికి కనపడతలే. ఇల్లు మట్టిలో ఉండి మట్టిలో పనుకుంటున్నామేమో అర్థం కావట్లేదు మాకు. రాజకీయ నాయకులు ఇళ్ళలో పెంపడానికి పడుకుంటారు, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, నరంగా చూస్తున్నాం. మా చిన్న పిల్లలు తెల్లారి ఊరికి తెచ్చుంటుంది పుట్టి వారంగాల వచ్చే నీళ్ళు గింత ఆ నీళ్ళ నిండా మట్టి. డబ్బు చేసే ఉంటే చేయాలి, లేకపోతే టెండర్ వేయకూడదు. 10 నిమిషాలు ఎమ్మెల్యే గారు కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, ఎవరైనా సరే అధికారంలో ఒక 5 నిమిషాలు మనం తెలుసుద్ది చరిత్ర. ఇక్కడ నరకం చేస్తున్నాం. గ్రామ పంచాయతీల అభివృద్ధి బలోపేతం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆయన ఫైనాన్స్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఒక దావాష పద్ధతిన అవసరం మేరకు కొంత నిధులు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను కూడా వాళ్ళ నిధులను వాళ్ళని తయారు చేసుకునే విధంగా ఈ వ్యవస్థను కూడా స్వయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయాలని ఓ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వాళ్ళ బలోపేతం చేసే కార్యక్రమం చేయడం. మెడికల్ కాలేజీల ట్రిపుల్-పీ విధానంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే కార్సని రామ్రెడ్డి. మెడికల్ కాలేజీల ట్రిపుల్-పీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మెడికల్ కాలేజీలతో పాటు ఏపీ టూరిజం ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని విమర్శించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మెదక్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 67 వాహనాలు సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనానికి కావాల్సిన అన్ని పత్రాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఇల్లు అద్దెకిచ్చే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న బస్సు ప్రమాదంలో మరణించిన శివనాయక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వాహనదారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం పోయిందని, దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతపురంలోని శివకోటి శ్రీపీఠం ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం శ్రీ అతిరుద్ర పారాయణ దీక్షను చేపట్టినట్టుగా శివకోటి శ్రీపీఠం ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ శర్మ తెలిపారు. దీక్షలో భాగంగా శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు అప్పస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వివరించారు. అన్నాభిషేకం, సహస్ర లింగార్చన, శ్రీ మహా గౌరీ అమృత రుద్ర కలశారాధనలు, దశలక్ష శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శతసువాసిని పూజ, బాల పూజ, శ్రీ గణపతి లలితా గౌరీ రుద్రయాగంలో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. 11 మహాశివక్షేత్రాలలో వారే స్వయంగా 30 రోజులు ఉంటూ ఈ యొక్క పారాయణ చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఒక రుద్ర పారాయణం చేయాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. అట్లాంటిది 1133 రుద్రపారాయణాలు వారే స్వయంగా చేయడానికి 30 రోజులు పడుతుంది. ఉదయం 4:30 గంటలు, సాయంత్రం 4:30 గంటలు తప్పిస్తే తప్ప ఆ దీక్ష పూర్తి కాదు. అటువంటి దీక్షను వారు 11 శివక్షేత్రాలలో చేసి ఇప్పుడు ఈ నవంబర్ 14వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు చాలా
రోడ్లు బాగు చేయాలంటూ కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్ దగ్గర మహిళలు ధర్నా చేపట్టారు. కట్టరాంపూర్ నుంచి కోతిరాంపూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మాకు మొక్కలు వలుగుతాయి. మాకు ఉన్న రోడ్డు ఉందా మంచిగా ఉంది. మాకు రోడ్డు మంచిగా కావాలి. ఇప్పుడు ఏం చేసినాం, అందరం రోడ్ ప్లాన్ చేసినాం. ఏవాటం 3 ఏళ్ళు దాటి సారు ఒకరోజు కాదు 2 రోజులు కాదు ఇదే పైన మాకు శాఖ కాదు మమ్మల్ని చేసి. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో జంక్షన్స్ ను సుడా నిధులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా దివాలా తీపిచ్చి ఈరోజు ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ జరిగినప్పటికీ కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా క్యాబినెట్ మినిస్టర్ల నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వెళ్తున్నటువంటి క్రమంలో తప్పకుండా కరీంనగర్ ప్రజలు కూడా ఏ విధంగా అయితే అర్బన్ బ్యాంకు, ఏ విధంగా అయితే జూబ్లీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్ ప్రభుత్వ పాఠశాలను భవిత కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెడ్ మాస్టర్ హనుమంతరావు తెలుపగా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికేట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ డీటెయిల్స్ ను కూడా అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవి మన ఊరు మన వార్తలు. కీప్ వాచింగ్ 10 TV.